ఈరోజు కూడా స్టార్ట్ అయింది పనులతోనే ప్రతిరోజులానే. కానీ నాకు అలసట లేకుండా, విసుగు లేకుండా అది ఈ వీడియోలో ఎలానో చూపించేస్తాను చూసేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ ప్యాషన్. నేను మీ సుధా. ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసి బెడ్షీట్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. మంచిగా బెడ్షీట్ అయితే మార్చాను. ఒక ఫ్రెష్ ఫీలింగ్తో డే అయితే స్టార్ట్ అయ్యింది అనమాట. ఇంకేది వచ్చేసి మాది రోజ్ వుడ్ అనమాట, కింగ్ సైజ్ బెడ్. అండ్ ఈ బెడ్షీట్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అప్పుడే తీసుకునేది వచ్చేసి 10 years అయింది. కానీ చూసారా, కలర్ కానీ షేడ్ కానీ అస్సలు వాష్ అవుట్ అవ్వలేదు. అంత బాగుందనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్లో ఈరోజు అన్నీ కూడా చిన్న పనులు ఉన్నాయి. నా పనులన్నీ కూడా చాలా చిన్న పనులు ఉంటాయి. వాటినన్నింటినీ కూడా చాలా పార్ట్స్గా చేసుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడే నాకైతే చాలా హాయిగా ఉంటుంది నా పనులు చేసుకున్నప్పుడు. ఇంకా ఇప్పుడైతే ఇది మా పాప జీన్ మీద వచ్చేసి షర్ట్ అనమాట. ఇది వచ్చేసి లైట్ పింకిష్ కలరు. సో దీని మీద ఒక క్రష్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట ఇది. సో అందు గురించి నేనేం చేస్తున్నానంటే దీన్ని ఐరన్కి ఇవ్వాలా లేకపోతే ఇలాగే దాన్ని ఫోల్డ్ చేసి లోపల పెట్టేయాలా అని ఆలోచించి, సో చూద్దాం ఒకసారి ఫోల్డ్ చేసి లోపల పెడదాం. మా పాప లేదు దీన్ని ఐరన్ చెయ్యి అంటే కనుక ఐరన్ చేయందని చెప్పేసి దీన్ని జాగ్రత్తగా మళ్ళీ ఎలా ఉంటుందో మనకి అలాంటి ఫోల్డింగే చేసి పెట్టాను అనమాట. అట్లాగే మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా నేను కొన్ని అన్నీ కూడా నేను స్టిచ్చింగ్ ఇచ్చాను చెప్పేసి అన్నీ కూడాను. సో అవన్నీ కూడా వచ్చేసినాయి అన్నమాట. సో ఇందులో 2 రకాల బ్లౌజెస్ ఇచ్చాను, కొన్ని డ్రెస్సెస్ ఇచ్చాను, ఒక శారీ ఇచ్చాను అనమాట. ఇవన్నీ కూడా ఆల్ట్రేషన్కి ఇచ్చాను. వాటిని అన్నింటినీ కూడా తెచ్చుకుని మళ్ళీ నేను చక్కటి ఫోల్డింగ్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. అయితే ఒక క్వశ్చన్ వేశారనమాట మాకు, నేను స్టిచ్చింగ్ ఇచ్చిన టైలరు, ఇవన్నీ కొత్త బట్టలేనా అండి అని చెప్పేసి. ఏంటంటే నేను ఇందులో ఆదికి ఇచ్చిన ఎల్లో కలరు మీకు ఎదురుకుండా కనిపిస్తుంది కదా, ఆ టాప్ కూడా నేను అది ఆదికి ఇచ్చాను. నేను చాలాసార్లు వాష్ చేసుకున్నాను, వేసుకున్నాను. కానీ నా మడత అలా ఉందన్నమాట. ఏంటంటే కొత్తగా మళ్ళీ నేను తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టుగా, కొత్త టాప్ ఇచ్చినట్టుగా. సో అట్లా మడత పెట్టుకుంటూ ఉంటాను అనమాట. నేను ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది నా పని అయితేను. అందుకు నేను చాలా మెచ్చుకుంటూ ఉంటాను నేను నా వర్క్ని అయితేను. సో ఇవన్నమాట 2 రకాల టాప్స్ అయితేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో చిన్న మేకోవర్, చాలా చిన్నది కానీ బిగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చింది నాకైతేను. చూడగానే నేనే చాలా ఖుషి అయిపోయాను అనమాట. సో మీ అందరికి కూడా నచ్చిందా తప్పకుండా చెప్పేయండి. సో నా దగ్గర కొన్ని కమాండ్ హుక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయండి కమాండ్ హుక్స్. ఇవి వచ్చేసి నేను అమెజాన్లో 15 years బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు పాపులర్ అయినాయి. కొన్ని నాకు నిజంగా తెలియకుండానే నేను చాలా వరకు పాతవే ఎప్పుడో పర్చేస్ చేస్తూ ఉంటాను. కానీ అవి ఇప్పుడు అన్నీ కూడా మంచి పాపులర్ అయిపోయినాయి అనమాట. అదే అనుకుంటాను, నాకు తెలియకుండా చేసిన పనులన్నీ కూడా పాపులర్ అవుతూ ఉన్నాయన్నమాట అని చెప్పేసి. సో ఇదేనమాట కమాండ్ హెక్ట్. నేను ఈ బర్డ్ వచ్చేసి నేను చుంబక్ అనమాట, చుంబక్కు సంబంధించింది ఇది ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్లోది. దాన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దానిని ఇలా వాళ్ళకి స్టిక్ చేశాను. చాలా బాగుంది కదా చూడడానికి. అయితే కొత్త లుక్ వచ్చింది నా కిచెన్కి అయితేను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దెన్ హాల్లోకి వచ్చాను. హానెస్ట్లీ చెప్పాలంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు వచ్చేసి నా ఇంట్లో పనేనండి. అస్సలు వెయిటింగ్ చేయను అనమాట నా పని కోసం. నేను ఎప్పుడు కూడా అన్నింటికంటే ముందు నా వర్క్స్ పైన అనమాట నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది. ఇంకా హాల్లో దివాన్ బెడ్షీట్ కూడా మార్చేసాను. ఇంకా ఏంటో తెలియదు, ఈరోజు చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట. ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్ అనేది వచ్చింది ఇంట్లోని. ఇలా బెడ్షీట్స్ అన్నీ మార్చుకుని ఇలా ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంటే చెప్పాను కదా, నాకు ఏ పని అయినా సరే చాలా పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్గా చేసుకోవాలన్నమాట. ఇక్కడ దివాన్ బెడ్షీట్ కూడా ఎక్కడా కూడా బయటికి రాకుండా ఇంత నీట్గా అన్నమాట ఇస్త్రీ చేసినట్టుగా ఉండాలి మనం. సో అట్లా ఉంటుందన్నమాట నా పని అయితేను. ఇంకా తర్వాత వచ్చేసి కిచెన్లోకి వచ్చాను. లైఫ్లో కొన్ని హాబీస్ మనం పాటుగా చేసుకోవాలండి. అప్పుడనమాట మన మైండ్ చాలా పాజిటివ్గా ఉంటుంది, హోమ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.
సో ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ అయితే అవుతుంది. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. సో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి డైనింగ్ టేబుల్ కూడా ఒకటి ఉండిపోయింది కదా, మరి ఈ డైనింగ్ టేబుల్ కూడా ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసేద్దాం. దానికోసం నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ షీట్ కింద నేను ఒక క్లాత్ అయితే వేస్తాను. చూసి నాకు చాలా బోర్ కొట్టేసింది అనమాట. చూడడానికి నాకే అలా అనిపిస్తుంది, ఇంట్లో ప్రతిరోజు ఉంటాను కదా మరి నేను. సో అందు గురించి నాకు బోరు కొట్టి మళ్ళీ చిరాకు విసుగు నాకు మా ఇంట్లో రాకూడదు కదా. సో అందు గురించి అనమాట దాన్ని తీసేసాను, కవర్ని మాత్రం అట్లాగే ఉంచాను. మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది సరికొత్తగా నా డైనింగ్ టేబుల్ అయితేను. ఇక్కడ మంచిగా టిష్యూ పేపర్ అయితే తీసుకున్నాను, అలాగే కాలిన్ కూడా పట్టుకొచ్చేసాను అనమాట. ఎందుకంటే ఒక్కసారి ఈ కవర్ అయితే నేను ఒకసారి వైప్ ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి కదా మరి. నేను చాలా వరకు నా పని అంతా కూడా ఈ డైనింగ్ టేబుల్ మీద చేస్తూ ఉంటాను అనమాట. ఏ పనైనా సరే ఎక్కువగా కౌంటర్ టాప్ కంటే ఎక్కువగా యూజ్ చేసేది నేను ఈ డైనింగ్ టేబుల్ అనమాట. నాకైతే పర్ఫెక్ట్ ప్లేస్ ఇదైతే అనిపిస్తూ ఉంటుంది నా డైనింగ్ టేబుల్కి అయితేను. సో ఏ వర్క్ అయినా చాలా ఈజీగా చేసుకుంటూ ఉంటాను అనమాట. ప్రతిదీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ డైనింగ్ టేబుల్ వాడుతూ ఉంటాను అనమాట. సో చూడండి, ఒక నయా లుక్తో నా డైనింగ్ టేబుల్ మళ్ళీ ఇలా కనిపిస్తూ ఉందన్నమాట. మీ అందరికీ నచ్చిందా? ఒక లైక్ అయితే ఇచ్చేయండి తప్పకుండాను. అలాగే ఇక్కడ మా వారైతే ఇంకా ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చేసారనమాట. ఆయనతో రైస్ బ్యాగ్ ఫిల్లింగ్ అయితే చేంజ్ ఉన్నాను. సో ఇంకా ఆ వర్క్ అయిపోయిన తర్వాత మనకు కాస్తంత రెస్ట్ మోడ్లోకి వచ్చేసాం. చిన్న బ్రేక్ నా కోసం నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట. మరి నేను కూడా ఇంపార్టెంట్నే కదా, మరి అందు గురించి అన్నమాట. చక్కగా బ్రెడ్ని అయితే ఫ్రై చేసుకుని వచ్చేసి మా పాప వచ్చింది స్కూల్ నుంచి, తనకు నాకు కూడా చక్కగా ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయితే తీసుకుంటూనే ఉన్నాను అనమాట. ఇంకా నైట్ అయితే కావస్తూ వస్తుంది. ఇంకా మా వారైతే డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇంకా రావడం తనైతే పెద్ద పైపుని అయితే తీసుకొచ్చారనమాట. ఎందుకు అనుకున్నారా? ఇదిగో ఈ ట్యాప్ కోసం అన్నమాట. నేను బయట బాల్కనీలో వాటరింగ్ చేస్తూ ఉంటాను పైప్తోనే. అయితే ఆ పైప్ అయితే చాలా హోల్స్ పడిపోయి వాటర్ అంతా కూడా అట్లాగా పైప్ నుంచి బయటకు వచ్చేస్తూ చాలా నన్ను హెరాస్ చేస్తుంది అనమాట. సో అందు గురించి ఏం చేశారంటే మా వారితో, అయితే దీనికి ఒక స్టోరీ ఉందండి. నేను ఒక 5-6 months బిఫోర్ అనమాట, అంతకంటే ముందే ఉంటుంది. ఒకసారి నేను మా గార్డెనింగ్ సంబంధించిన మెష్ తీయడానికి బయటికి వెళ్ళాను అనమాట. అక్కడ పైపు చూశాను. మా వారితో అన్నాను, ఇంట్లో పైపు అయితే పాడైపోతుంది అన్నాను. అయితే మా వారు అన్నారు, అయితే మంచిగా ఒక పైపు అయితే తీసుకుని వెళ్ళిపోదామా అంటే, లేదు ఇంకా టైం ఉంది దానికి, అప్పుడు తీసుకుందాంలే అన్నాను. ఇప్పుడు మా వారికి ఆ పైపునే మళ్ళీ నేను కొనమని చెప్తే, నేను అప్పుడే చెప్పాను, నా మాట విన్నావా నువ్వు అని ఒక 2 తిట్లు అయితే నన్ను తిట్టి అప్పుడు పైపుని అయితే తీసుకొచ్చారనమాట. మనకు అది జరగాల్సిందే కదా, ఎప్పుడైనా సరే మనకు నచ్చిన పని మనం చేస్తే ఇలా అప్పుడప్పుడు కూడా మనకి 2 అక్షింతలు పడుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా నార్మలే కాబట్టి ఇంకా అన్నీ కూడా పక్కన పెట్టేసి మా వారితో చక్కగా మళ్ళీ కొత్త పైపు అయితే ఇట్లా తెప్పించేసాను అనమాట. సో ఇంకా మా వారితో నేను ఇట్లా అనమాట, పైపు అయితే ఎంత బరువుగా ఉందనుకుంటున్నారు ఆ పైపు. దానికి తోడు పెద్ద పైపు ఏమో చుట్టి దాన్ని రకరకాలుగా చేసాం అనమాట. చూసారా ఇంత పైపు. సో మా వారు ఇంకా కొత్త పైపు కదా, చక్కగా బండిని వాష్ కూడా చేసేసుకుంటున్నారు ఆ పైపుతోటే. ఇంకా తర్వాత మా వారు ఆ పనిలో ఉంటే నేను నా పని చూసుకోవాలి కదా. సో నేను మళ్ళీ తిరిగి కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్ అంటే ఎప్పుడు పని లేకుండా ఉండదు కదండి, కానీ మన పని మనం హాయిగా చేయాలంటే ఎప్పుడు పని అప్పుడు ఎప్పటికప్పుడు చేసేస్తూ వాటిని సర్ది పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా మా పాప అయితే ఇదిగో లంచ్ బాక్స్ తీసుకొచ్చేసింది. ఇంకా లంచ్ క్యారియర్ అయితే తీసేసి దాన్ని సామాన్లో పెట్టి ఆ బ్యాగ్ని మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని డిస్ప్లే చేసేసాను అనమాట. అట్లాగే ఇక్కడ నేను ఎక్కడ తీసిన కవరు, ఎక్కడ తీసిన బాటిల్, ఎక్కడ తీసిన బాక్స్ ఇవన్నీ కూడా మళ్ళీ వాటికవి సర్ది పెడుతూ ఉన్నాను. ఇంకా ఇవి వచ్చేసి ఈ ఇక్కడ పెట్టిన ఈ మిల్క్ బాటిల్ అండ్ మా పాప వాటర్ బాటిల్ 2 కూడా మార్నింగ్ వాష్ చేసి పెట్టాను అనమాట. వాటిని తిరిగి దాని ప్లేస్లో యాస్టిస్ పెట్టేశాను. నేను మార్నింగ్ నాకు ఎంత తిక్కగా ఉంటుందో నాకే తెలీదు, దానికి లెక్క కూడా ఉండదన్నమాట. సో ఏం చేస్తూ ఉంటాను అనమాట, నాకు హ్యాండీగా ఉండేలాగా ఇక్కడ నా లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్,
అట్లాగే స్నాక్స్ బాక్సెస్ ఈ ప్లేస్ అనమాట నాకు ఓవెన్ పక్కన. అట్లాగే ఇవన్నిటిని కూడా నేను యాస్టిస్ ఎప్పుడు కూడా తీసిన ప్లేస్లోనే తీసినవి పెట్టేస్తూ ఉంటానన్నమాట. మార్నింగ్ చెప్పాను కదా, ఎంతో తిక్కగా నా పనులతో నేను ఉంటాను కాబట్టి అటు ఇటు తిరగకుండా నా టైం నేను వేస్ట్ చేసుకోకుండా ఇలా టక్కుమని తీసి చక్కమని నేను క్యారేజ్ సర్దేయాలన్నమాట. సో అందు గురించి అనమాట ఇవన్నీ కూడా పక్కన తీసి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మరి ఇంకొక చిన్న మేకోవర్ అయితే చూసేద్దామా. ఇక్కడైతే నేను నెయ్యి బ్రాస్ పాట్ ఒకటి వచ్చేసి, అట్లాగే యూటెన్సిల్స్ పాట్ వచ్చేసి, సాల్ట్ ఇవన్నీ కూడా కొన్ని వాష్ చేసి 2-3 రోజుల నుంచి పెట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ బ్రాస్ గీ పాట్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, నా ఫేవరెట్ అనమాట. ఇంకా దాన్ని చక్కగా నెయ్యి నింపేసి తిరిగి దాని ప్లేస్లో దాన్ని పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నమే నేను పెరుగునైతే తోడుపెట్టాను అనమాట. దానిని తిరిగి ఫ్రిడ్జ్లో రీప్లేస్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ కూడా యూటెన్సిల్స్ వాటి ప్లేసెస్లో తిరిగి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. మన టైం అంతా కిచెన్కే పెట్టాల్సిన పని లేకుండా మన హాయిగా ఉండాలి అంటే ఇలాంటి పనులు ఎప్పటికప్పుడు కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి మన డే హెక్టిక్ కాకుండా చాలా పీస్ఫుల్గా మనం అయితే ఉండగలుగుతూ ఉంటాం అన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాపకి ఇంకా నైట్ డిన్నర్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఆ రోజు నేను మష్రూమ్ బిర్యానీ చేశానండి. సో అదేనమాట, తనకైతే డిష్ అవుట్ చేసి ఇచ్చేసాను. ఫైనల్లీ బెడ్ టైం అయితే అయిపోయిందండి. అందరూ పడుకున్నారు, కానీ నా కోసం నేను ఒక 10 మినిట్స్ ఇలా టైం తీసుకుంటూ కాసంత రిలాక్స్ అవుతూ ఉన్నాను. బాయ్.